పుణ్యక్షేత్రంలో దుర్ఘటన దురదృష్టకరమన్నారు జనసేన ఎమ్మెల్యే లోక మాధవి. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని తెలిపారు. ఈ సంఘటనకు కారణాలపై విచారణ కొనసాగుతుందంటున్న ఎమ్మెల్యే మాధవితో మై న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆ దుర్ఘటనకు సంబంధించి కూడా మృతులందరినీ కూడా కేజీహెచ్కి తీసుకురావడం జరిగింది. అక్కడికైతే పలు పార్టీల నేతలందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్న పరిస్థితుంది. మరి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఉన్నారు. ఆ కేజీహెచ్ దగ్గర అయితే బాధితులను పరామర్శించేందుకు వచ్చారు. మేడం, అసలు ఈరోజు ఈ సంఘటన ఎలా చూస్తారు, ఏంటి పరిస్థితి? ఇది చాలా బాధాకరం అండి. ఇది జరగడం నిజంగా అందులో 7 ప్రాణాలు కోల్పోవడం కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఈ చందనోత్సవం అనేది ఎన్నో లక్షల మంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చాలా పీస్ఫుల్గానే జరుగుతుంది. ఈసారి నిన్న రాత్రి గాలివాన రావడం, దాటికి ఈ గోడ కూలిపోవడం, దాని కింద వాళ్ళు చనిపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. కుటుంబాలందరికీ కూడా మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నాదెండ్ల మనోహర్ గారు, మా పిఎస్సి చైర్మన్, మినిస్టర్ గారు హుటాహుటిని స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి రావడం జరుగుతున్నది కుటుంబాలను పరామర్శించడానికి. అందులో 2 మా జన సైనికులు చనిపోవడం ఇంకా బాధాకరంగా ఉంది. మొన్ననే ఇంకా పెహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్లో ఒక జన సైనికుడిని కోల్పోయాం. దాని గురించి ప్రత్యేక సభ కూడా నిర్వహించుకున్నాం. దాని నుంచి తేరుకునే లోపలే ఈ సంఘటన జరగడం నిజంగా చాలా కలిచివేస్తున్నది, చాలా బాధగా ఉంది. ఈ లోటును అయితే ఎవరూ తీర్చలేరు. ఇప్పటికే ప్రభుత్వం 25 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మీ పార్టీ తరఫున ఏమైనా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మనోహర్ గారు వస్తున్నారండి, పవన్ కళ్యాణ్ గారు రాలేకపోతున్నారు. మనోహర్ గారు వచ్చిన తర్వాత మిగిలిన తదుపరి అన్నీ కూడా ఆయన మాట్లాడతారు. అక్కడ జరిగిన సంఘటన గురించి మీకు ఎంతవరకు తెలిసింది? అసలు వాస్తవంగా అక్కడ ఏం జరిగింది? ఇంకా నాకు పూర్తిగా జరగలేదండి. హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, నేను మాట్లాడతానండి, ఉంటాను. ఇదైతే మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులో జన సైనికులకు చెందిన కుటుంబాలు కూడా మృతి చెందాయి. ఆ దైవ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులకి ఇలా జరగడం అనేది బాధాకరం. కాబట్టి పార్టీ తరఫున కూడా ఆదుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పి లోకం మాధవి తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.